హలో ఎవ్రీవన్, ఇలా పెద్ద వీడియో పెట్టడం మన యూట్యూబ్ ఛానల్ ఇదే ఫస్ట్ టైం. సో ఏంటంటే ఒక సర్ప్రైజ్ ఉంది, బట్ అది మీకు పెద్ద సర్ప్రైజ్ కాకపోవచ్చు, నాకైతే చాలా చాలా పెద్ద సర్ప్రైజ్. సో అందుకని ఈ వీడియో చేయాల్సి వచ్చింది. అది ఏంటి అనేది వీడియో ముందు చెప్తాను. దానికన్నా ముందు ఏంటంటే రీసెంట్గానే మన వీడియో 25,000 మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. సో అదొక బిగ్ అచీవ్మెంట్. సో దాన్ని ఇంకా పెరగాలని మరీ కోరుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా మన ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని, మీకు నచ్చితే మన వీడియోలో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితేనే. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన వీడియోకి మానిటైజేషన్ ఆన్ అయింది. సో దాన్ని ఆన్ అయిందంటారు, అప్లై అయిందంటారు, ఎనబుల్ అయిందంటారు, అయ్యింది, ఏదైతేనో అయ్యింది ఫైనల్గా. సో దాన్ని నేను అప్లై చేయడం జరిగింది. దాన్ని వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. బట్ నేను ముందు నుంచి ఈ ఛానల్లో అవ్వదేమోనని అనుకున్నా మైండ్ సెట్. అవుతుందా అవ్వదా, అవ్వకపోతే ఏంటి, మళ్ళీ కొత్త ఛానల్ ఏమైనా క్రియేట్ చేసి మళ్ళీ అందులో రీఅప్లోడ్ చేయాలా అని చెప్పి చాలా థాట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఛానల్లో ఫస్ట్ చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోస్ కాపీ పేస్ట్ చేసి ఉన్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ రావడంతో అవన్నీ డిలీట్ చేసి మా వైఫ్ చేత డైలీ రొటీన్స్ అయితే చేయించేవాడిని. సో అది పెద్దగా చూసేవారు కాదు, పెద్ద క్లిక్ అయ్యేది కాదు. సర్లే ఏం చేద్దాం, క్లోజ్ చేద్దాం, మనం ప్రమాణం చేసుకుందాం, మనం వల్ల కాదు ఇది అనుకున్నాను. కానీ ఒక యూట్యూబర్ వీడియో వల్ల నేను ఇంప్రెస్ అయ్యి, అవును మనం ఎందుకు కామెడీ వీడియోస్ చేయకూడదు అని చెప్పి నేను కూడా ఎంటర్ అయ్యి కామెడీ వీడియోస్ అయితే చేయడం జరిగింది. సక్సెస్ అయితే వస్తుంది, బట్ చాలా కష్టపడాలి. కష్టపడుతున్నాను, కష్టంగా వస్తుంది. బట్ మీ దయతో అన్నీ ఈజీగానే అవుతుంది. మానిటైజేషన్ అయితే అప్లై అయింది, దానికి అమౌంట్ కూడా రావడం జరిగింది. సో ఇంకా డైరెక్ట్గా మానిటైజేషన్లో చూద్దాం ఎంత వస్తుంది ఏంటన్నది. సో నేను పెద్ద వీడియోలు ఏమి అప్లోడ్ చేయట్లేదు, అన్నీ నా రీల్సే, షార్ట్ వీడియోస్ ఉంటాయి. సో షార్ట్ వీడియోస్కి మేబీ సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగొచ్చేమో, కానీ అమౌంట్ మాత్రం చాలా తక్కువ. సో ఈ షార్ట్ వీడియోస్కి March 2 నుంచి ఇప్పటి వరకు 1,200 రూపాయలు వచ్చినాయి మన ఇండియన్ కరెన్సీలో, 1,200. సో ఇది చాలా చిన్న అమౌంట్ అనుకుంటారేమో, నాకైతే చాలా చాలా పెద్ద అమౌంట్. ఎందుకంటే అసలు యూట్యూబ్ నుంచి అమౌంట్ రాదు, నా ఛానల్ మానిటైజేషన్ అవ్వదు అని అనుకున్నాను. కానీ లక్ కొద్దీ అయ్యింది. మీ కృషి నా కృషి, అంటే నేను వీడియోలు పెట్టడం, మీరు చూడడం, ఆదరించడం వల్ల అమౌంట్ అయితే రావడం స్టార్ట్ అయింది. సో వితిన్ 4 daysలోనే 1,200 అయితే వచ్చింది. సో ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఈ వీడియోకి ఫస్ట్ వీడియోకి అయితే 533, నెక్స్ట్ వీడియోకి అయితే 456, తర్వాత వీడియోకి 72, 65 అలా వచ్చినాయి. ఈ ఫస్ట్ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూద్దాం. ఇది ఫస్ట్ వీడియోకి 15.8 మిలియన్స్. ఇదే ఫస్ట్ వీడియో మిలియన్లోకి రీచ్ అయిన వీడియో ఇదే. 10 millions రీచ్ అయింది ఇదే, 15 millions కూడా రీచ్ అయింది ఇదే. ఫస్ట్ వీడియో హైయెస్ట్ వ్యూస్ వచ్చినాయి దీనికి. సో 15 millionsకి 500 వచ్చినాయి అంటే కాదు. సో మానిటైజేషన్ ముందు ఇది 14 millions అయితే వచ్చింది. సో మానిటైజేషన్ అవ్వక ముందు ఎన్ని వ్యూస్ అయితే వస్తాయో వాటికైతే అమౌంట్ అయితే రాదు. మానిటైజేషన్ అప్లై అయిన తర్వాతే అమౌంట్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మానిటైజేషన్ అప్లై అయిన తర్వాత ఎన్ని వ్యూస్ అయితే వస్తాయో వాటికి మాత్రం అమౌంట్ వస్తుంది. సో ఆ విధంగా దీనికి వచ్చింది. అదండి, మానిటైజేషన్ అయితే అయ్యింది. ఇక్కడ నుంచి అమౌంట్ అయితే రావడం మొదలవుతుంది. మీకు ఏదైతే ఈ అమౌంట్ చూపించానో 1,200, అదైతే జస్ట్ ఎస్టిమేటెడ్ అమౌంట్ మాత్రమే. అది ఆ ఫైనల్ అమౌంట్ అయితే కాదంట. సో ఎస్టిమేటెడ్ అమౌంట్కి ఫైనల్ అమౌంట్కి మేబీ ఒక 200 డిఫరెంట్ ఉంటుంది. సో పెద్ద వీడియోలో ఎప్పుడు పెట్టను, బట్ ఎప్పుడో ఒక్కోసారి ఇటువంటి ఏమైనా న్యూ అచీవ్మెంట్స్ ఏమైనా రీచ్ అయితే, ఏమైనా సర్ప్రైజ్ ఉంటే ఖచ్చితంగా పెద్ద వీడియో చేసి పెడతాను. అలాగే ఇంకా ఇప్పటికీ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉంటే మీకు వీడియో చూడండి. ఫస్ట్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, నచ్చితే మాత్రమే చేసుకోండి, లేకపోతే వద్దు. సో ఈ వీడియోలో కానీ మిగిలిన ఏ వీడియోలో అయినా సరే ఏదైనా చిన్న మిస్టేక్లు ఉంటే, చిన్న మిస్టేక్ అయినా పెద్ద మిస్టేక్ అయినా ఏమైనా ఉంటే ప్లీజ్ క్షమించండి. ఎలా తప్పు ఉంటే కామెంట్ చేయండి, చెప్పండి, నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. ఈ యూట్యూబ్ గురించి నాకైతే పెద్ద ఐడియా లేదు, ఏదో పెడుతున్నాను, చేస్తున్నాను, చూసుకుంటే వెళ్ళిపోతున్నాను అంతే. చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పు, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. చాలా అంటే చాలా చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. నాకు లిటరల్లీ యూట్యూబ్ ఆపేద్దాం ఇంక చెయ్యకూడదని చెప్పేసి 4 times నేను గ్యాప్ తీసుకున్నాను. ఒకసారి 10 days, ఒకసారి 1 week చేయకూడదని ఆపేశాను. బట్ కొన్ని సిచ్యువేషన్ల వల్ల, కొన్ని వీడియోస్ వల్ల మళ్ళీ చేద్దాం, మనం ఎందుకు చేయకూడదు, వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని చేశాను. అది ఏంటి, ఎలా చేసాను, ఏ వీడియోస్ అన్నది మన ఫస్ట్ యూట్యూబ్ నుంచి అమౌంట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ వీడియోలో చెప్తాను. సో అంతే అండి, ఇంక మన వీడియోకి